వెల్కమ్ టు తోడికోడలు ఛానల్. ఇవాళ మా ఛానల్లో మేము చికెన్ పచ్చడి చేయబోతున్నాము. మా స్టైల్లో మేము ఎలా చేస్తామన్నది మీతో షేర్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. ఏమేం కావాలన్నది ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అక్క. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక 150 గ్రామ్స్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ మరగడానికి ముందుగా ఏంటంటే ఒక 15 మినిట్స్ ముందే ఒక హాఫ్ కేజీ చికెన్ ని మనం పసుపును ఉప్పు వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని కొంచెం బాగా హీట్ అయ్యాక వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవడానికి ముందుగా ఏంటంటే మనం లవంగాలని, 2 దాల్చిన చెక్కలని, కొంచెం మెంతులని, కొంచెం ఆవాలని, ఒక 4-5 యాలక్కాయలని బాగా హీట్ చేసుకోవాలి దోరగా. అప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది వీటికి. అలానే 1 కప్పు ధనియాలను కూడా తీసుకోవాలి. గ్రేవీకి మెయిన్ పాయింట్ ఏంటంటే ధనియాలు అనమాట. ఇప్పుడు వీటిని మనం ఒక పక్కన డీప్గా ఫ్రై చేసుకుందాం. చికెన్ ని ఆయిల్ లేకుండా బాగా డీప్ ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది అనమాట. లేకపోతే ఏంటంటే స్మెల్ రావడం, బూజు రావడం అవుతుంది. అందుకే ఆయిల్ లేకుండా మంచిగా గోల్డిష్ కలర్ లో వచ్చేదాకా మనం వేపుకోవాలి. ఇదంతా చికెన్ కి లేకపోతే ఇంట్లో కూడా మసాలా రెండిటికి ఎక్కువ స్టోరేజ్ చేసుకుని మనకు ఉపయోగపడింది. చూడు కొంచెం ఆగని. మరి దూరం ఉంది స్టవ్. చాలు తీసేసుకున్నాం. వేరే ప్లేట్లో వేసుకొని ఇది చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకుంటే మనకి పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయండి. ఇవి పొడి మనం సిద్ధం చేసుకుందాం చికెన్ లోకి. ఇవన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే పొడి రెడీ అయిపోద్ది. ఇంకొక పొడి పట్టావా? ఇంకోండి పొడి అయిపోయింది, రెడీ చేసుకున్నాం. ఇప్పుడు అయిపోయినట్టే. ఇగో ఈ కలర్ రావాలండి చికెన్. దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇలా పీసెస్ అన్ని తీసుకోవాలండి. ఈ తీసుకున్న వాటిల్లోనే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోనండి. ఈ ఆయిల్లోనే పచ్చివాసన పోయేదాకా మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. ఇప్పుడే ఎంత టేస్ట్ వస్తుందంటే కలిపినాక ఇంకెంత టేస్ట్ వస్తుంది. అయితే మనం చికెన్ ఏగాకండి ఇలా పీసెస్ చూసుకోవాలి, అంటే బాగా ఉడికిందని. ఇలా ఉడకపోతే చెప్పాను కదా స్మెల్ వస్తుంది, లేకపోతే బూజు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇక అర కేజీకి 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుంటే చాలన్నమాట. అల్లం పేస్ట్ బాగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ వేగిన వాటిలోకే మనం ఇందాక తీసుకున్నాం కదా చికెన్ పీసెస్, ఈ చికెన్ పీసెస్ ఇందులో వేసుకుందాం. ఈ అల్లంకి ఈ చికెన్ పీసెస్ బాగా పట్టాలన్నమాట. వీటిలోనే కొంచెంసేపు తిప్పుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు వేపేసుకున్నాం. స్టవ్ ఆన్ చేయి. అది చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా దినుసులన్నీ కూడా కొంచెం హీట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం.
కడాయిలో మనం మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకుంటాం. అందులో ఉన్నాయి కాబట్టి ఉన్నాయా? డైరెక్ట్ వేసేనాక కొంచెం హీట్ అయ్యాక కడాయి వేడైంది, వేసేసుకుందాం. చూపించు. లైట్ సరిపోద్ది కదా అక్క? సరిపోద్ది. కొంచెం గోల్డిష్ కలర్ వస్తే సరిపోద్ది. లాస్ట్ లో ఏగాక తీసేసాకే మళ్ళీ అయితే అవి మాడిపోతాయి. చికెన్ లో చూడండి కొవ్వు ఎంత ఉందో, మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుందామండి. ఆయిల్ లేకుండా బాగా డీప్ ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది అనమాట. లేకపోతే ఏంటంటే స్మెల్ రావడం, బూజు రావడం అవుతుంది. అందుకే ఆయిల్ లేకుండా మంచిగా గోల్డిష్ కలర్ లో వచ్చేదాకా మనం వేపుకోవాలి. ఇదంతా చికెన్ కినా లేకపోతే ఇట్లా కూడా మసాలా? రెండిటికి. ఎక్కువ స్టోరేజ్ చేసుకుని మనకు ఉపయోగపడేది. చూడు కొంచెం ఆగని. చాలు తీసేసుకున్నాం. వేరే ప్లేట్లో వేసుకొని ఇది చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకుంటే మనకి పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇంకేమన్నా చేద్దాం అక్క? చల్ల రేపైతే మటన్ చేద్దాం. రాని వాళ్ళు ఎవరినంటే ట్రై చేయండి మా వీడియో చూసి మీరు కూడా. ఈ ఆయిల్ బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు ఏంటక్క? కారమా? కారం ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. సాల్ట్ సరిపోద్దా? సరిపోద్ది. ఎందుకంటే మనం ఇందాక ఆయిల్లో వేయకముందే చేసాం కదా. నెక్స్ట్ ఒక 1.5 స్పూన్ ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా మసాలాలు, అవి వేసుకుందాం. సరిపోద్దా? సరిపోద్ది. ఆహా, ఏమైనా వస్తుందా వాసన? ఊడిపోతుంది. తింటుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటుందో. ఇలా ఒక 10 నిమిషాలు ఏంటంటేనండి బాగా ఫ్రై అయ్యాక స్మెల్ అనేది సూపర్ వస్తుంది అనమాట. ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని ఇలా 10 నిమిషాలు ఉంచుకుందామండి. ఉంచుకున్నాక స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అనమాట. అయిపోయినట్టు. దానికోసం చల్లారించుకోవాలి. బాగా వేడి మీద ఉంది కదా, అందుకే నేను బంద్ చేస్తాను. కొంచెం చల్లారితే దాని మీద నిమ్మకాయ పిండుకోవచ్చు. ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. అలా జలం వస్తుంది. అసలు మామూలు కాదు. ఇలా గ్రేవీ కలుపుకొని ఇలా ముక్క ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చూద్దాం.
సూపర్ టేస్ట్ ఉంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఇంకా మసాలా కానీ కారం కానీ పర్ఫెక్ట్ సరిపోయాయండి అన్నీ. బాగుందండి. చాలా బాగుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఏది ఎక్కువ అవ్వాలో తక్కువ అవ్వాలో కరెక్ట్గా సరిపోయాయి క్వాంటిటీ అన్నీ. తప్పకుండా ట్రై చేయండి మీరు. అసలు ముక్కలు చూడండి ఎంత బాగా ఉడికిందో. మనం ఇంత ఉడికేలాగా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనమాట పచ్చడిని. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. నాకైతే మాటలు రావట్లేదండి, తింటూనే ఉన్నాను. మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. నేను ఎక్కువ తినేటప్పుడు మాట్లాడను, డిస్టర్బెన్స్, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని. కానీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఎవరు వచ్చినా పెడతాను, మీరు కూడా రండి, తప్పకుండా పెడతాను అనమాట. ఎలా ఉంది? సూపర్ టేస్ట్ ఉంది అసలు. చికెన్ పచ్చడిలో ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈరోజు సండే, చికెన్ వండలేదు, చికెన్ పచ్చడి పెట్టాను. అంత బాగుందంటే ఒక వారం రోజుల దాకా మమ్మల్ని ఎవరు ఇలా ఇలా టచ్ చేయరనమాట. ఈసారి మటన్ టేస్ట్ చేద్దాం. పచ్చడి ముగ్గురు చేసామండి. కాకపోతే మా తోటికోళ్ళు చిన్నది మధు తినకూడదు. ఎందుకనంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకు తినకూడదు అనేది. కంపల్సరీ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. డైలీ వీడియోస్ రావు, వచ్చిన రాపైనా ఫాలో అవ్వండి. అదేంటి అలా అంటావు? చూసే అంటే టైమింగ్ కుదరట్లేదండి, అది మెయిన్ ప్రాబ్లం. వీడియోస్ చేయొచ్చు కానీ టైమింగ్స్ కుదరట్లేదు. అంటే ఒకటండి, మేము ఇంట్లో హౌస్ వైఫే, కానీ కొంచెం బిజీ, దానివల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాం. అంతే అంతే. ఇక టైం సెట్ చేసుకొని మరి వీడియో పెట్టాం. చాలా బాగుందండి. ఎట్లుంది విని? సూపర్ టేస్ట్ ఉంది అసలు. ఇవాళ చికెన్ పచ్చడి చేస్తాం, చాలా బాగా వచ్చింది అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.